రాష్ట్రంలో ఇప్పుడు సుమారు 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాషన్లో ఇవ్వబడుతుంది. సంవత్సరానికి 24 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఇస్ గివెన్ త్రూ అవర్ పీడిఎస్ సిస్టమ్. బట్ ఈ సిస్టంలో కొంత డెఫిషియన్సీస్ ఏంటంటే స్పీకర్ గారు, చాలా ఏళ్ళ నుంచి ఈ రైసు కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ కోర్స్ గ్రెయిన్స్ మీరు మెన్షన్ చేసినట్టుగా సుమారు 70 నుంచి 80% ఈ రేషన్ బియ్యము బెనిఫిషరీస్ కన్జ్యూమ్ చేయడం లేదు. అదొక ఇల్లీగల్ అక్రమ వ్యాపారానికి గురై ఇది డైవర్ట్ కావడం, బెనిఫిషరీస్ అమ్ముకోవడం, రేషన్ డీలర్స్ అమ్ముకోవడం మనందరం చూస్తుండగానే సుమారు 7-8 వేలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రేషన్స్ ఎవరికి ఉపయోగపడటం లేదు. ఒక ఇల్లీగల్ మాఫియా లాగా కొంతకాలం నుంచి నడుస్తున్న విషయం అందరూ గమనించారు. ఈ విషయంలో మరి ఈ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ అందరికీ వాళ్ళు తినే విధంగా మరి ఒక మంచి క్వాలిటీ ఫైన్ రైస్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక విప్లవాత్మక మార్పు స్పీకర్ గారు. స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం ఫైన్ రైస్ ఇంట్రడ్యూస్ చేయడం మరి మొత్తం భారతదేశంలో కూడా ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ అని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉగాది రోజున 30 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ పీడిఎస్లో ఈ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్కి ఫైన్ రైస్ ఇచ్చే స్కీమ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. మరి మీ నియోజకవర్గాల్లో మరి ఆ విషయంలో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రతి బెనిఫిషరీస్కి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా మన ప్రభుత్వమైన విషయం మనం గర్వంగా చెప్పుకోవాలని చెప్పి మనం చేస్తాం. గౌరవ సభ్యులందరికీ మనం చేస్తున్నా, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆహార భద్రత విషయంలో 84% ఆఫ్ పాపులేషన్కి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం స్కీము ఈ ఉగాది నుంచి కూడా మరి మనం మొదలు పెడుతున్నాం. మరి ఈ విషయంలో మీకు మరిన్ని ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఏమైనా మీ అబ్జర్వేషన్స్ ఉన్నా తప్పనిసరి తెలియజేయాల్సిందని మనం చేస్తున్నాను. డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి సుమారు 89.8 lakh రేషన్ కార్డ్స్. మేము మొదటి విడతగా వెంటనే ఏదైతే ఎడిషనల్ మెంబర్స్ యాడ్ చేయాలనో రేషన్ కార్డ్స్కి చాలా ఏళ్ల నుంచి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మరి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయాలో వాళ్ళకు కూడా మరి ఇమ్మీడియట్గా ఈ రేషన్ సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ కూడా ఇది కొంత సిస్టమాటిక్గా మెటిక్యులస్గా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. ఏప్రిల్ నెలలో కొత్త మెంబర్స్కి కొత్త రేషన్ కార్డు ఏదైతే ఐడెంటిఫై చేసినరో అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వబడుతుంది. మీకు రేషన్ కార్డు ఫిజికల్గా రేషన్ కార్డు చేరకపోయినా మీ పేరు బెనిఫిషరీస్ లిస్ట్ వస్తే మీకు తప్పనిసరిగా ఆ రేషన్ వస్తుంది. అదేవిధంగా మేము తీసుకున్న మరి వేరే నిర్ణయాల్లో మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, ఉదాహరణకి మీరు సిర్పూర్ కాగజ్ నగర్లో మీ కార్డు ఉండి మీరు హైదరాబాద్లో ఉన్న ఇక్కడ మీరు రేషన్ తీసుకునే విధంగా కూడా మేము ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తాను. స్పీకర్ సార్, ఐ వాంట్ టు గో ఆన్ రికార్డ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ఈ విధంగా ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఆహార భద్రత కల్పించడం, జనాభాలో 84% జనాభాకి కడుపు నిండా మంచి క్వాలిటీ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెడుతుందనే విషయం మనందరం కూడా హర్షించాలని చెప్పి నేను మనం చేస్తాను.